సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి అవతారంలో కొలువుదీరిన మహాపుణ్యక్షేత్రం సింహాచలంలో గోవిందనామ స్మరణ మారుమ్రోగింది. శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి పవిత్ర చందనోత్సవం సందర్భంగా సింహగిరి భక్తజన సంద్రమైంది. ఏడాదికి ఒక్కసారి మాత్రమే లభించే స్వామివారి నిజరూప దర్శనం కోసం వేలాది మంది భక్తులు తరలివచ్చారు. అర్ధరాత్రి నుండే భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు కుటుంబీకులు స్వామివారి తొలి దర్శనం చేసుకున్నారు. అనంతరం ప్రభుత్వం తరపున హోంమంత్రి అనిత స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. జిల్లా కలెక్టర్ అభిషిక్ కిషోర్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, పోలీస్ కమిషనర్ శంఖాబ్రత్ బాగ్చి, ఆలయ ఈవో వెంకట్రావు సహా పలువురు ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు భక్తుల రద్దీని నియంత్రిస్తూ కలియ తిరిగారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేశారు. స్వామివారి నిజరూప దర్శన భాగ్యం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని వారు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈరోజు వరహాలక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవం సందర్భంగా ఈరోజు ఇక్కడికి వచ్చి ఆ దేవదేవుని ఆశీర్వచనంతో, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వచనంతో ఈరోజు ఆ వస్త్రాలు సమర్పించే హృదయన అవకాశం కూడా నాకు లభించడం నిజంగా నా పూర్వజన్మ సుకృతం కింద భావిస్తున్నా. ఆ భగవంతునికి అధికారికంగా వస్త్రాలు సమర్పించి దర్శనం చేసుకొని ఆ దేవదేవుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ కూడా, అదేవిధంగా తెలుగు వాళ్ళు అందరికీ కూడా మంచి చేయాలని, మంచి జరగాలని, అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని, మరి ముఖ్యంగా ఈరోజు మా ముఖ్యమంత్రి, మనందరి నాయకుడు, దార్శనికత నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా ఆయనకి దేవదేవుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన సన్నిధానంలో నుండి ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు మేమందరం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున మేమందరం కూడా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు భక్తులకి కూడా అన్ని రకాల సదుపాయాలు కూడా కల్పించడం జరిగింది. అంతరాలయ దర్శనాలు నేను దగ్గరుండి ఇప్పటి వరకు చూసుకోవడం కూడా జరిగింది. అంతరాలయ దర్శనాలు అన్నీ కూడా ఇంచుమించుగా 5 గంటల వరకు అంతరాలయ దర్శనాలు ఉండి 5 గంటలతో కూడా స్టాప్ చేస్తారు. సామాన్య భక్తుల తాలూకా దర్శనమే మేజర్ పార్ట్ కింద, మేజర్ ప్రయారిటీ కింద తీసుకొని ఈరోజు సామాన్య భక్తులందరికీ కూడా దర్శనం కల్పించే విధంగా అక్కడ సిబ్బంది, ఆలయ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది అందరూ కూడా పనిచేస్తున్నారు. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు జరగకుండా, ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు కూడా జరగకుండా చూసుకునే బాధ్యత అందరం కూడా తీసుకున్నాం. మీరందరూ కూడా సహకరించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అక్షయ తృతీయ పుణ్యదినాన మనం చందనోత్సవం ఘనంగా జరుపుకుంటున్నాం. పొద్దున తొలి పూజ టైంకి 3 గంటలకంతా కంప్లీట్ చేసుకొని అన్ని దర్శనాలని మనం మొదలుపెట్టుకోవడం జరిగింది. ఇప్పటి వరకు అన్ని క్యూ లైన్స్ని మొదలుపెట్టాము. అన్ని క్యూ లైన్స్ కింద బస్సెస్ మూమెంట్, కింద పార్కింగ్ ఏరియాస్ అన్నీ సీమ్లెస్గా జరుగుతున్నాయి. భక్తులు కూడా వాళ్ళకి ఇచ్చిన స్లాట్స్లో రావడం వల్ల మన క్యూ లైన్స్లో ఎటువంటి ఇబ్బందులు లేవు. ఈ రోజు మొత్తంలోనూ ఇలాగే భక్తులు ప్రభుత్వం చేసిన ఏర్పాట్లకి వాళ్ళ తోడ్పాటును అందించి చందనోత్సవం చాలా స్మూత్గా జరిగే విధంగా అందరూ సహకరించాలని కోరుకుంటున్నాము. పాత్రికేయ మిత్రులకు కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తూ చందనోత్సవం రోజు మొత్తాన అందరికీ దర్శనం మంచిగా జరిగి భక్తులందరూ ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండేలా మీ వంతు సహకారం కూడా మీరు అందించాలి. ఇది కాక అన్ని రకాల అరేంజ్మెంట్స్ మనం ఈసారి చందనోత్సవం చేయడం జరిగింది. స్టేట్ గవర్నమెంట్ చాలా ప్రతిష్టాత్మకంగా చందనోత్సవం జరిపించాలి. ఏ భక్తుడు, సామాన్య భక్తుడు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని, అన్ని ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. డ్రింకింగ్ వాటర్ సప్లై కావచ్చు, ప్రతి క్యూ లైన్ మీద కెనోపీ కావచ్చు, వీటన్నిటిని ఎన్షూర్ చేశాము. ఇంకా రాబోయే టైంలో మనకి ఎండలు కూడా ఉంటాయి కాబట్టి ఎండ ఉన్న టైంలో కూడా భక్తులు ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లు చేశాము. అన్ని క్యూ లైన్స్ ఇదే విధంగా జరుపుకొని సాయంత్రం 6 గంటలకు దర్శనం కంప్లీట్ చేసుకొని ప్రతి భక్తుడికి స్వామివారి నిజరూప దర్శనం అయ్యేలాగా అన్ని చర్యలు తీసుకుంటాం.